పాపం పాటిదారు, ఎంత పని అయిపోయా. పోయి పోయి మీ ఫస్ట్ మ్యాచ్ మాతోనే పడ్డది కదా. అయితే ఏమైంది ఇప్పుడు? అది మంచి ముచ్చటే కదా. మంచి ముచ్చటే గాని మీకు కాదు, మాకు. నువ్వు కెప్టెన్ చేసే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే ఎట్లుంటుందో మాకు ఎరికే గాని ఏం చేస్తాం చెప్పు. తప్పదు మరి. అరే నీ అవ్వ, అసలు మీరు ఏం మాట్లాడతారో మీకని అర్థమవుతుందా? నాకైతే అర్థమైతలేదు. తమ్ముడు, ఈ పొద్దు మీరు మ్యాచ్ ఆడేది మా కేకేఆర్ తోని. కేకేఆర్ అంటే ఏందనుకుంటావు? ఏమో మరి, ఏంది కేకేఆర్ అంటే? తమ్ముడు, నీకు టెన్షన్లా ముచ్చట అర్థమైతలేనట్టుంది. గీడున్నది పోయినేడాది కప్పు కొట్టిన కేకేఆర్. అట్లా కాదు గాని కేకేఆర్ అంటే ఏందో చెప్పు. కేకేఆర్ అంటే కల్కట్టా నైట్ రైడర్స్ వే. ఆహా, అది కాదు. అసలు కేకేఆర్ అంటే ఏందని? పాటదారు, ఏం మాట్లాడుతున్నావు? నీకని అర్థమవుతుందా లేదా? మీరు మ్యాచ్ ఆడేది నాతోనే కాదువా, ఆర్సీబీతోని. ఆర్సీబీ అంటే ఏందో యాది మర్చిర్రా? ఆర్సీబీ అంటే నేను కాదు, కింగ్ కోహ్లీ. కోహ్లీ అన్న ఉన్నాడని తెలిసి కూడా నాకే దమ్కి ఇస్తుర్రా. ఏమైనా తెలివి ఉందా మీకు? వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతురువా మీరు? ఉన్నక్కడ ఉండకుండా గాలను రెచ్చగొడతారు. జింకు, మీ పిల్లగాలని ఒళ్ళు దగ్గర పెట్టుకోండమని చెప్పు. కాదు కూడదంటే కథ వేరే ఉంటది మరి. గంత కోపం ఎందుకు కోహ్లీ బ్రో? మా వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడిరా? ఉన్న మాటగా అన్నది. మీరు మా మీదకి వెళ్తారా మరి? ఇవాళ మీతోని షురు చేసి ఫైనల్ కప్పుతో ఆపుతాం. గంత కష్టం మీకెందుకు గాని ఫస్ట్ మ్యాచ్ తోనే ఆపేతతి, బాధపడకు. కోహ్లీ బ్రో, మా బ్యాటింగ్ లైనప్ చూసినావా ఎట్లుందో? ఓపెనింగ్ తోనే వణికిస్తాం. డికాకు, సునీల్ నారాయణ గాళ్ళ గురించి ఎరికే కదా. మాకెరికేవా, మీ ఊళ్ళ నా పనికి మా భూ ఎప్పుడూ రెడీగా ఉన్నాడు. మీరు ఈ పొద్దు ఎట్లా ఆడతారో నేను కూడా చూస్తా. ఎట్లాడదేముంది, బ్యాట్తోనే ఆడేది. ఈ పొద్దున్న బ్యాటింగ్ తోని ఆరెంజ్ క్యాపు, పర్పుల్ క్యాపు, ఆ క్యాపు, ఈ క్యాపు, అన్ని క్యాపులు నాకే వస్తాయి. అయితే గాని పాటిదారు, మీ టీంలా ఎస్దయాలు ఆడిపిస్తారా లేదా? ఆడతాడువా, ఎందుకు ఆడాడు? మరి మా దయాన్ని రిటర్న్ చేసుకుని ఎందుకు అనుకుంటాను? ఆడాలి, ఆడితేనే మంచిది. సిక్స్లు కొట్టి చాలా దినాలు అవుతుంది. మళ్ళా నా సిక్స్ల సునామీలా దయాలుంటే మంచిగా ఉంటది. అవును వేరింకు, నా చేతులు చూత జివ్వు మంటన ఎప్పుడెప్పుడు సిక్స్లు కొట్టాలని. ఈ పొద్దు ఈడెన్ గార్డెన్లా సిక్స్ల వర్షం పడాలి. గంతసేపు మిమ్మల్ని ఎవరు వస్తారు గ్రౌండ్లా? వచ్చినట్లే అవతల నొక్కుతాం. ఒక్కొక్కరిని నా స్వింగుతో మింగేస్తా. గంతే అన్న, గల చాలా ఎక్కువ చేస్తాన్రు. ఈ పొద్దుకి దయాలుగాడు దయలే కూడా బౌలింగ్ ఎత్తే ఎట్లుంటో చూపిస్తా. ఒక్కరిని సుతిడిచేది లేదు. మా రింకును రస్సులు అవుట్ చేయాలంటే ముందుగా నన్ను అవుట్ చేయాలి. శ్రేయస్ అయ్యర్ నిష్పెట్టి నన్ను తీసుకున్నారంటేనే మీకు అర్థం కావాలి నేనేందో అని. అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చేద్దాం, దాందేముంది. నేను చూత ఉండనే ఉంటికీడా. జింక్స్ అన్న, మిమ్మల్ని ఎట్లా ఆపాలో మాకు బాగా ఎరికే గాని మా వాళ్ళని ఎట్లా ఆపుతారో చూసుకోర్రి. మిమ్మల్ని ఆ పనికి నేను ఒక్కడిని చాలు, మొత్తం నా చక్రంలో బంధిస్తా. చక్రవర్తి, స్పిన్ బౌలింగ్ ఉతికారేసే నాకే చక్రవాకం సీరియస్ గురించి చెప్తున్నావులే. నీ బౌలింగ్ లా ఎవ్వరు ఎక్కువ రన్లు కొడతారని బాధపడుతున్నట్టున్నావు కదా. ఈ రోజు నేను కొట్టి చూపిస్తుంది, ఏం బాధపడకు. చూసుకుందాం అయితే, నీ ఫతాఫమో నా ఫతాఫమో గ్రౌండ్ లో చూసుకుందాం. తమ్ముడు చక్రవర్తి, నీ చక్రాలు ఆపేస్తారని నేను సూతకి ఉండంగా నీ లొల్లేందివే? ఆయంత చక్రాలు ఇరిగి బండి ఎక్కపోకుండా చూసుకో. హర్షిత్ రానా, గిడ గింతలు అయితే అంటే నువ్వే తమ్మి గడ బాగా ఆలోచన చేస్తాను. ఆయనత ఫస్ట్ ఫ్లయింగ్ కిస్ ఎవరికి ఇవ్వాలన్నా ఆలోచన చేస్తున్నావు ఏంది? అవునన్నా, గదే ఆలోచన చేస్తానా. ఈ ఏడాది నా ఫస్ట్ ఫ్లయింగ్ కిస్ కోహ్లీ అన్నకి ఇద్దామంటే కోసి కారం పెడతాడేమో అని ఆగిన. ఇక మన సాల్ట్ ఉన్నాడు కదా, సాల్ట్కి ఇద్దాంతి. సాల్ట్ రెడీగా ఉండు. తమ్ముడు రానా, ఈ సాల్ట్ కొడితే ఎట్లుంటుందో ఎరికే నీకు. పోయిన ఏడాది ఇద్దరం కలిసి ఆడినాం, అప్పుడు చూడని చూస్తే మళ్ళీ ఎందుకు పోయినాతో రొల్లి. గీ సాల్ట్ దెబ్బకి బీపీ ఎక్కువ అడ్డం పడితేవంటే పరిశాన్ అవుతావు మరి. చూస్తా, నేను కూడా చూస్తా. ఈ పొద్దు బీపీ నాకు పెరుగుతుందో నీకు పెరుగుతుందో. వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేసి షేర్ చేయర్రి. గట్లనే ఈ మ్యాచ్లా ఎవరు గెలుతారనుకుంటారో కింద కమెంట్లో చెప్పుర్రి.